సముద్ర తీర ప్రాంతాల్లో మొక్కలు బతకడం చాలా కష్టంగా మారుతోంది. పర్యాటకంగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే మొక్కల పెంపకం అత్యవసరం. నేలపై ఉప్పు పొరలు పొరలుగా పేరుకుపోవడం వల్ల నాటిన కొద్ది రోజులకే మొక్కలు చనిపోతాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది విశాఖకు చెందిన సాయి రమ్య సూచన. పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మొక్కల్లో కాలుష్యం తగ్గించే సామర్థ్యం పెంచే దిశగా ప్రయోగాలు చేసి సత్ఫలితాలు పొందింది. నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం తగ్గించేందుకు ఎన్ని అధునాతన సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా చెట్ల పెంపకమే ఉత్తమ పరిష్కారంగా చెబుతారు పర్యావరణవేత్తలు, పరిశోధకులు. సహజంగానే కాలుష్యం తగ్గించే మొక్కల సామర్థ్యం మరింత పెంచే దిశగా పరిశోధన చేసింది విశాఖకు చెందిన ఓ యువతి. ఆ పరిశోధనలో విజయం సాధించి పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత చాటుకుంది. విశాఖలో పుట్టి పెరిగిన సాయి రమ్య సుజన బయోటెక్నాలజీలో డిగ్రీ, తమిళనాడు శాస్త్ర విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేసింది. ప్లాంట్ అండ్ మెడికల్ బయోటెక్నాలజీలో పీహెచ్డీ చేసింది. తన పరిశోధన ఫలాలు సమాజానికి అందించాలనే ఉద్దేశంతో 20 రకాల మొక్కలపై ప్రయోగాలు చేసింది. నగరంలో కాలుష్యం ఎక్కువ, తక్కువ ఉండే ప్రాంతాల్లో అవి పెరుగుతున్న తీరును అధ్యయనం చేసింది. మోడిఫైడ్ ఎన్రిచ్డ్ న్యూట్రియంట్ సొల్యూషన్ పేరుతో ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రెజెంట్ అయితే నేను నా ఓన్ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాను. దానికి రీజన్ ఏంటంటే నా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ నా రీసెర్చ్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే దాన్ని అప్లై చేయాలి. సో అందరూ చాలామంది ఏంటంటే నేటివ్ ప్లేస్ని వదిలేసి ఫారెన్ వెళ్ళిపోతూ ఉంటారు జాబ్స్ కోసం అని. అలా కాకుండా ఐ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు మై ఓన్ ప్లేస్. సో నేను వైజాగ్లో ఉన్న బర్నింగ్ ఇష్యూస్ ఏంటో తెలుసుకుని వాటికి తగ్గ సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ ఇంప్లిమెంటేషన్ పక్కన పెడితే అట్లీస్ట్ ట్రై చేయాలన్న ఉద్దేశంతో కొన్ని రీసెర్చ్ ప్రపోజల్స్ తయారు చేశాను. 3 ఏళ్ల పాటు ప్రయోగాత్మకంగా కొన్ని నర్సరీలు, విశాఖలోని పోర్టు ఏరియాలో నూతన పోషక విధానంలో పెంచిన మొక్కల్లో వాయు కాలుష్యం తగ్గించే సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది సుజన. ఈ పోషక విధానానికి 2019లో పేటెంట్ హక్కులు లభించాయి. కాలుష్యాన్ని తగ్గించే మొక్కల పెంపకాన్ని ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసించింది. విశాఖ మహానగర అభివృద్ధి సంస్థ ప్రపంచ బ్యాంకు నిధులతో కైలాసగిరి పునరుద్ధరణ ప్రాజెక్టులో ఈ మొక్కలు పెంచాలని నిర్ణయించారు. పొల్యూషన్ స్టడీస్ మీద, పొల్యూషన్ టాలరెన్స్ తాలూకా స్టడీస్ మీద ఎక్కువ వర్క్ చేశాను. అందులో ఆల్మోస్ట్ ఒక 20 ప్లాంట్స్ దాకా స్టడీ చేశాను. వాటి టాలరెన్స్ లెవెల్స్ చెక్ చేసాము. అంటే అదెంత డస్ట్ని కానీ హార్మ్ఫుల్ గ్యాసెస్ని కానీ క్యాప్చర్ చేయగలదో అది మారిపోతూ ఉంటుంది మొక్కకి. ఉన్నదాని మీద ఎక్కువ టాలరెన్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో కొత్త టెక్నిక్ మీద వర్క్ చేశాను. సాధారణంగా సముద్ర తీర ప్రాంతంలోని గాలిలో లవణ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉప్పు మట్టిపై పొరలు పొరలుగా ఏర్పడుతుంది. ఫలితంగా మొక్కకు ఎన్నిసార్లు నీళ్లు పోసినా వేర్ల వరకు చేరుకోవడం కష్టమే. ఈ పొరలు తొలగించడమే సమస్యకు పరిష్కారం. ఆ దిశగా సుజన రూపొందించిన నూతన విధానం సత్ఫలితాలనిస్తోంది. మేజర్గా మనం హైడ్రోపోనిక్స్లో వాటర్లో పెంచుతాం మొక్కల్ని, సాయిల్ వాడకుండా. మామూలుగా అయితే 12 న్యూట్రియంట్స్ వెళ్తాయి సాయిల్ నుంచి. 12 న్యూట్రియంట్స్ కోస్టల్ ఏరియాస్లో కానీ బీచ్ ఏరియాస్లో కానీ వెళ్ళవు, మొక్కల దాకా వేళ్ళు దాకా చేరవు న్యూట్రియంట్స్ అన్నీ. సో మనం ఏంటంటే సాయిల్ ద్వారా సప్లై చేయలేని న్యూట్రియంట్స్ ఇలా హైడ్రోపోనిక్స్ ద్వారా మనం సప్లై చేయొచ్చు.
వాటర్ ద్వారా. సో ఒక మోడిఫైడ్ ఎన్రిచ్డ్ సొల్యూషన్ అనే ఫార్ములేట్ చేసి దాంట్లో ఒక 20 ప్లాంట్స్ మీద వర్క్ చేశాను. అందులో పైసోనియా గ్రాండెస్ అనే ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను బికాస్ దానికి ఎక్కువ టాలరెన్స్ లెవెల్ ఉంది. సో ఇంకా పెంచగలం అనే ట్రస్ట్ అయితే వచ్చింది. సో దాని మీద ఒక 2 years ఇంటెన్సివ్గా స్టడీ చేశాను. పర్యావరణ పరిరక్షణలో సుజన కృషిని గుర్తించి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI కొత్తగా నిర్మించిన 6 వరుసల జాతీయ రహదారిపై మొక్కలు పెంచే బాధ్యతను ఆమె బృందానికి అప్పగించింది. మొక్కల సంరక్షణ నూతన విధానాలపై మరో 35 మందికి ఉపాధి కల్పిస్తోంది సుజన. ఈ కోస్టల్ ప్రాజెక్ట్ ఆధారంగా NHAI వాళ్ళు కూడా అదే వెల్కమ్డ్ అస్ వెరీ వార్మ్లీ అండ్ ప్రాజెక్ట్స్ అవార్డ్ చేశారు. కొత్తగా ఆనందపురం టు అనకాపల్లి 6 lane హైవే అవుతుంది కదా, సో వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అండ్ అలాగే నర్సన్నపేట టు రణస్థలం ప్రాజెక్ట్, శ్రీకాకుళం ప్రాజెక్ట్ కూడా వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. వీ వాంట్ టు స్టార్ట్ అన్ ఆక్సిజన్ పార్క్. అంటే పొల్యూషన్ టాలరెన్స్ ఎక్కువ ఉన్న మొక్కల్ని ఇంకా వాటి కేపబిలిటీ, డస్ట్ క్యాప్టివిటీ ఎన్హాన్స్ చేస్తూ ఇంకా రీసెర్చ్ అవుతోంది. సో మేబీ ఇన్ 1 or 1.5 year నేను ఆ పార్క్ ప్రపోజల్ అయితే ఇద్దామని ఉంది. ఎడ్యుట్రైన్ అనే యాప్ రూపొందించి ఉపాధి అవకాశాలు, అందుకు అవసరమైన నైపుణ్యాలపై అవగాహన కలిగేలా చేస్తోంది సుజన. విశాఖలోని 10 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని ఉచితంగా నిర్వహిస్తోంది. 30 లక్షల రూపాయల విలువ చేసే కోర్సును పిల్లలకు ఉచితంగా నేర్పిస్తోంది ఈ యువ పర్యావరణ శాస్త్రవేత్త.